రే మామ ఇదిగోరా బీర్లు. చావును కట్టేసి కష్టపడి మరీ తీసుకొచ్చా. మన సింగిల్స్ బయటికి వెళ్ళొద్దంట కదరా, అయినా మనకు పబ్కి వెళ్ళేంత రేంజ్ లేదు కదా, అందుకే డాబా పైన సెట్ చేసా. ఈ టెర్రస్ పైన 2 బీర్లు తాగి సాంగ్స్ పెట్టుకొని ఫుల్గా ఎంజాయ్ చేద్దాంరా. ఇప్పుడు మనం ఫుల్గా ఎంజాయ్ చేసి 12 o'clockకి పబ్జీ ఆడదాంరా. ఏంది ఏం మాట్లాడుతున్నావురా? 12 నెలలు 365 రోజులు 8760 గంటలు ఏం బిగినవరా? అరే ఒక ఇయర్ విలువ తెలుసారా నీకు? మన చదువులు అయిపోయి 2 ఏళ్ళు అవుతుంది, ఇంకా 5 నిమిషాలు అయితే ఈ ఇయర్ ఇట్లా అయిపోతుంది. ఇలా ఇన్ని రోజులని ఇట్లా తాగుతుందాంరా. ఒక ఉద్యోగం లేదు, నలుగురిలో మర్యాద లేదు, మళ్ళీ సిగ్గు లేకుండా బీర్లు పట్టుకొచ్చినావు. ఏందిరా ఇది? అరే ఏమైందిరా? అరే మీ నాయన ఫోన్ చేసిండ్రా ఇందాక. హైదరాబాద్ వెళ్ళి 2 ఏళ్ళు అవుతుంది, వాడు ఏం పని చేస్తుండు, ఇంకా ఉద్యోగం రాలేదా అని అడుగుతుండ్రా. నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలరా? అయినా లాస్ట్ ఇయర్ 31st నైట్ నువ్వు నాకేం చెప్పావురా? ఈ ఇయర్లో జాబ్ తెచ్చుకుంటా ఏదో ఒకటి సెట్ అవుతా అని చెప్పావు కదరా. ఏం చెప్పాలరా మీ వాళ్ళకి? మనం ఇద్దరం కలిసి ఉన్నాము, మనం ఇద్దరం కలిసి జాబ్ చేస్తున్నాం అనుకుంటున్నారు. అప్పటి నుండి బీర్లు సిగరెట్లు మానేసి ఉంటే ఆ డబ్బుతో ఏదో ఒక చిన్న బిజినెస్ పెట్టుకునేటువంటి కదరా. డిసిప్లిన్ లేదు, పంచ్ క్వాలిటీ లేదు, భయం అనేది అస్సలే లేదు. ఎలా బతుకుతున్నారో నువ్వు అసలు? అయినా నేనెందుకు భయపడాలిరా మావా? భయపడాలి, అయినా భయం అంటే రోషానికి భయపడే భయం కాదురా. భయం అంటే బాధ్యతతో భయపడాలి. అరే అడుక్కునే వాళ్ళు కూడా వాళ్ళ పుట్టకూడు కోసం పని చేస్తున్నారు, నువ్వేం బిక్తున్నావురా? అయితే నేనేం చేయాలరా? సెలబ్రేట్ చేసుకోవడం కూడా తప్పేనారా? కోపం అన్నా కోపమే, అన్నా కోపమే, ఏమనుకోకుండా కోపమే. మనుషులం కదా, బొక్కలోది. అరే ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, జీవితంలో ఏం సాధించనోడు వేలకు వేలు డబ్బులు పెట్టి సెలబ్రేట్ చేసుకోవడం తప్పే. వాడికి సెలబ్రేట్ చేసుకునే అర్హతనే లేదు అసలు. సరేరా, నాకు ఉద్యోగం లేదని నేను ఒప్పుకుంటా. నా తెలివితేటలేదో నీకు తెలియదా? నేను టాలెంట్ పర్సన్ అని నీకు తెలియదా? ఒక్క ఛాయిస్ దొరికితే చాలు, ఈ ప్రపంచంలో నేనేంటో చూపించగలుగుతారా? అరే చిన్న ఉన్నప్పటి నుంచి నువ్వు నన్ను చూస్తున్నావు, నేనేందో నీకు తెలియదారా? నాకు ఇంత టాలెంట్ పెట్టుకుని నేను ఇప్పుడు ఇలా ఉన్నా అంటే అది నా తప్ప? నాకు జాబ్ ఇయ్యను తప్ప? నీదేరా తప్పు. ప్రతి మనిషి ఎవడికి వాడే తెలివైనోడు అనుకుంటాడు. ఈ ప్రపంచంలో ఎవడికి జాబ్ ఇవ్వడు, వాడికి వాడే కష్టపడి కింద మీద వాడి జాబ్ తెచ్చుకోవాలి. అరే ఒకడు గుర్తుపెట్టుకో, ఒకడు వచ్చి ఉద్యోగం ఇస్తేనే నువ్వు పనిచేసేది, నీకంటూ నువ్వు ఏం బీకలేవా? సాకులు చెప్పుకొని బతికేయండిరా. స్టీఫెన్ హ్యాకింగ్ అని ఒక సైంటిస్ట్ ఉండేవాడు, తెలుసా నీకు? ఆయన బాడీలో ఒక్క పార్ట్ పనిచేయదు, ఆయన బ్రెయిన్ తప్ప. ఆయన ఒక మూల వీల్ చైర్లో కూర్చుని ఉండేటోడు. నా బతికింతే, దేవుడేంటి నా తలరాతిలా రాశాడు అని ఎప్పుడు బాధపడలే. ఒకసారి గూగుల్లో ఆయన గురించి సెర్చ్ చేస్తుడ్రా, నీకే తెలుస్తుంది ఆయన గురించి. అరే ఒకటి గుర్తుపెట్టుకో, ఏ బాధ్యత లేనోనికే రా అన్ని సంబరాలు, బాధ్యత ఉన్నోనికి వాడు చేసే పనే వానికి సంబరం. గోల్ లేనోనికే మావా తన చుట్టూ మనుషులు భజనలు కావాలి. అదే ఫ్యాషన్ భయము బాధ్యత ఉన్నోనికి ప్రపంచంతో పనే లేదు. నీకు భజన కావాలో బాధ్యత గల లైఫ్ కావాలో నువ్వే ఆలోచించుకోమావా. న్యూ ఇయర్ ఓల్డ్ ఇయర్ అని చెప్పుకునే భజన కానీ కాదురా నేను. నాలాంటి వాడికి ఆకలి ఎక్కువ. అరే నాకు ఒకటేరా బాధ, ఈ క్లాస్ ఏందో గంట ముందు వీకింటే 1000 రూపాయలు మిగిలేవి కదరా. పర్లేదులే, ఆ 1000 రూపాయలు నా క్లాస్ ఫీజు అనుకో. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ టెర్రస్ పైన కలుద్దాం, కానీ ఈ టెర్రస్ కాదు, నీ ఓన్ ఆఫీస్ టెర్రస్ పైన కలుద్దాం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ. మీ అందరికి ఒకటే చెప్తున్నా, న్యూ ఇయర్ చేసుకునే ప్రతి ఒక్కరికి హ్యాపీగా న్యూ ఇయర్ చేసుకోండి. మీ తల్లిదండ్రులను కష్టపెట్టి మీరు కష్టపడి అప్పుల పాలై ఎంజాయ్ చేయకండి. ఆర్డిఎస్ క్రియేషన్స్ ఎంబీఎన్ఆర్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టు రపా దొరా.